ఓకేనా సార్. ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి 2413 మోడల్ సార్. దీంట్లో వచ్చేసి మనకు మొత్తం 4 కలర్స్ ఉంటాయి సార్. ఫస్ట్ కలర్ ఏమో బ్లాక్, బ్లూ, గోల్డ్, ఎజెంట్ కలర్ సార్. యాక్చువల్గా ఇది మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది సార్. ఇది దీన్ని కీ ఫబ్ అంటారు సార్. దీంట్లో మనకు సెన్సార్ ఉంటుంది సార్. ఇది ఈ కీ అనేది ఓన్లీ 1.5 డిస్టెన్స్ నుండి సెన్సార్ మొత్తం మనకు ఆన్ అవుతుంది సార్. ఇటు అటు సైడ్ ఓకే సార్. యాక్చువల్గా ఇది మనకి హోమ్ బటన్ సార్. ఇది ఈ బటన్ మనం సింగిల్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది సార్. సేమ్ బటన్ మళ్ళీ డబుల్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆఫ్ అవుతుంది సార్. లెఫ్ట్ హ్యాండ్ చేసుకొని సార్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి హ్యాండ్ లాక్ పడుతుంది సార్. 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే హ్యాండ్ లాక్ పడుతుంది సార్. అగైన్ మనం సింగిల్ ట్యాప్ చేస్తే అన్లాక్ అవుతుంది సార్. ఓకేనా సార్. మన వెహికల్లో డి అంటే డ్రైవ్ మోడ్ సార్. ఇది డి అంటే డ్రైవ్ మోడ్ సార్. ఇది దీంట్లో మనకు 2 మోడ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మోడ్ ఏమో ఎకో మోడ్ సార్. అది ఎకో మోడ్లో మనకి మ్యాక్సిమం 40 స్పీడ్ సార్. 40 స్పీడ్లో మనకి రేంజ్ అనేది 90 వస్తుంది సార్. అగైన్ స్పోర్ట్స్ మోడ్ సార్. అది స్పోర్ట్స్ మోడ్లో మనకి 70 స్పీడ్ సార్. 70 స్పీడ్లో 80 వస్తుంది సార్ రేంజ్ అనేది. ఫ్రంట్లో ఆర్ అంటే రివర్స్ ఉంటుంది సార్. మనకి వెహికల్లో నార్మల్ 3 స్పీడ్ అవుతుంది బ్యాక్ వెహికల్ అనేది. ఫ్రంట్లో మనకు గ్లో బాక్స్ ఉంటుంది సార్. ఇది సింగిల్ ట్యాప్ చేయాలి సార్. ఈ గ్లో బాక్స్ ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి సార్. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి సార్. ఇక్కడ మొబైల్ క్యారీ చేసుకోవాలి సార్. ఇక్కడ మీకు ఫస్ట్ ఎయిడ్ టూల్ కిట్ వస్తుంది సార్. ఫస్ట్ ఎయిడ్ టూల్ కిట్ వస్తుంది సార్. ఇక్కడ మీకు వెహికల్ ఛార్జర్ కేబుల్ వస్తుంది సార్. అది క్యారీ చేసుకోవాలి ఛార్జర్ కేబుల్ అనేది సార్. సేమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి హెడ్ కి ఓపెన్ అవుతుంది సార్. మనకి ఇది వెహికల్ మెయిన్ ఛార్జింగ్ పాయింట్ సార్. ఇక్కడ వెహికల్ 4 hours ఛార్జ్ చేస్తే మీకు రేంజ్ అనేది 90 వస్తుంది సార్. మీకు ఈ స్టోరేజ్లో మీకు ½ హెల్మెట్ వస్తుంది సార్. మీకు సార్ ఈ బూట్ లోడ్ కెపాసిటీ 80 లీటర్స్ దాకా ఉంటుంది సార్. మనకి ఇందులో మనకి ½ హెల్మెట్ దాకా వస్తుంది సార్. సార్ వెహికల్ వచ్చేసి ఫుల్లీ మెటల్ బాడీ ఉంటుంది సార్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మెటల్ బాడీ ఉంటుంది మనకి. ఇందులో 3 parts ఆఫ్ ఫైబర్ బాడీ ఉంటుంది సార్. మనకి ఫ్రంట్లో గ్లోబాక్స్ ఫైబర్ ఉంటుంది సార్. ఎల్ఈడి ల్యాంప్ ఫైబర్ ఉంటుంది. ఫ్రంట్ మగ్గడ్ ఫైబర్ ఉంటుంది సార్. మిగతా మొత్తం మెటల్ బాడీ ఉంటుంది సార్. మనకి టైర్స్ వచ్చి ఎల్లో వీల్స్ ఉంటాయి సార్. మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉంటాయి సార్. వీటికి ఇవి ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి మనకి. ఇది సస్పెన్షన్ వచ్చి సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది మనకి. మోనో సస్పెన్షన్ ఉంటుంది వీడియో సార్. ఫ్రంట్లో మనకి సిబిఎస్ ఆప్షన్ మళ్ళీ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది సార్. మనకి దీంట్లో మనకి బ్యాక్ వచ్చి డ్రమ్ బ్రేక్ ఉంటుంది సార్. మనకి సార్ ఎల్ఈడి వచ్చి మనకి లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ ఉంటుంది సార్. మనకి ఇది చాలా డిస్టెన్స్ దాకా వస్తుంది మనకి వెహికల్ అనేది. దీంట్లో హై బీమ్ లో బీమ్ ఉంటుంది మనకి. సింగిల్ ట్యాప్ కమ్ హై బీమ్ వస్తుంది, లో బీమ్ వస్తుంది సార్. ఇది హై బీమ్, లో బీమ్ సార్. ఇది హై బీమ్ సార్. దీంట్లో మనకి అప్పర్ టిప్పర్ వస్తుంది సార్. మనకి బ్రాకెట్ సార్. బ్యాక్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది సార్. దీంట్లో మీకు కాంబర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. సార్ మా వెహికల్కి వచ్చేసి హబ్ మోటర్ ఉంటుంది సార్. ఇది వీల్కి ఫిక్స్ అయి ఉంటుంది మా దానికి. దీన్ని హబ్ మోటర్ అంటారు సార్. దీన్ని హబ్ మోటర్ అంటారు సార్. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. దీంతో మనకి IP67 వాటర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇది రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఏ సీజన్లో ఏ ప్రాబ్లం ఉండదు దీనివల్ల మనకి. ఫర్ సపోజ్ చాలామంది ఈ మోటార్ వల్ల చాలా బాగా ఖరాబ్ అయింది అనుకుంటారు, కానీ ఏ ప్రాబ్లం ఉండదు సార్ దీనివల్ల మనకి. మనకి ఓడోమీటర్ అంటే సార్ ఇది టోటల్ కిలోమీటర్ చూపిస్తుంది మనకి. ఇక్కడ అగైన్ ట్రిపోమీటర్ చూపిస్తుంది మనకి. ట్రిపోమీటర్ అంటే day 1 కిలోమీటర్ చూపిస్తుంది మనకి. ఇదేమో స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది సార్ మనకి. ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ ఏమో 70 ఉంది సార్. ఇంకా 64 రేంజ్ పోవచ్చు మనం. మీకు అందరికీ మన టైం కూడా చూపిస్తుంది సార్ ఇక్కడ మనకి. సార్ ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ లైట్స్ ఉంటుంది మనకి. ఇది హై బీమ్ సార్. ఇది లో బీమ్ సార్. ఇదేమో ఇండికేటర్స్ ఉంటాయి సార్. ఇవి మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది మనకి. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది సార్ మనకి. ఇదేమో హార్న్ సార్. ఇది హార్న్ సార్ మనకి. ఇదేమో ఆటోమేటిక్ రైట్ సైడ్లో ఉంటుంది సార్ మనకి ఇండికేటర్. ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది మనకి. సార్ వెహికల్ వచ్చేసి ఫుల్లీ మెటల్ బాడీ సార్.
ఈ మెటల్ బాడీ వల్ల మనకి వెహికల్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇది వెహికల్ వెయిట్ మాత్రం 130 ఉంటుంది సార్. మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మనకి ఎక్కడ చూసుకున్నా ఫుల్లీ మెటల్ ఉంటుంది మనకి. దీనివల్ల మనకి చాలా ప్లస్ ఏంటంటే సార్ కస్టమర్ సేఫ్టీ కోసం మనం చూసుకుంటాం సార్. ఇది వెహికల్ మీద మాత్రం 230 దాకా క్యారీ చేసుకోవచ్చు వెయిట్ అనేది మనం. సార్ ఇదే బ్యాటరీ సార్. ఇది మనకి ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ సార్. మనం అన్ని బ్యాటరీలు కొంతమంది తీస్తూ ఉంటారు కదా, ఇది మనం ఫిక్స్ అయ్యి ఉంటుంది సార్. బ్యాటరీ తీసే ప్రాబ్లం ఉండదు. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు సార్. సార్ వెహికల్ వచ్చేసి 4 hours ఛార్జ్ చేయాలి సార్. 4 hours ఛార్జ్ చేస్తే 90 వస్తుంది సార్ రేంజ్ అనేది మనకి. ప్లస్ అందులో మనకి ఛార్జర్ అనేది 2 meters ఉంటుంది సార్ మనకి. ఇది నార్మల్ 3-pin సాకెట్లు ఎక్కడైనా పెట్టేసుకోవాలి సార్ మనం. వీటి కోసం మనం సపరేట్గా స్టేషన్స్ అంటూ ఏముండవు వీటికి. నార్మల్ 3-pin సాకెట్ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు సార్. లేదా 15 amps లేదా 5 amps పెట్టేసుకోవాలి సార్ మన ఛార్జింగ్ అనేది. సార్ బ్యాటరీ వ్యారంటీ మాత్రం 3 years ఉంటుంది సార్ మనకి. ఒక ఓల్డ్ వెహికల్ మొత్తం 3 years వ్యారంటీ సార్. ఇన్ కేస్ 3 years వ్యారంటీలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది సార్. మీకు ఎనీ ఇష్యూ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది సార్ మీకు. సార్ ఇది మనకి ఫుట్ రెస్ట్ అది. ఇది ఏ వెహికల్ ఎంత మటుకు లేదు సార్, మన వెహికల్లో ఉంది. ఇది లేడీస్కి చాలా కంఫర్ట్ ఉంటుంది సార్ మనకి. ఇది కూడా డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది సార్ మనకి. సేమ్ క్వాలిటీ మ్యాట్ మస్తు మంచిగా ఉంటుంది మెటల్ క్వాలిటీ. ఇంత వెహికల్ ఎట్లా ఉంటుంది మనకి సేమ్. సార్ మన వెహికల్లో మెయిన్ ఫీచర్ ఒకటి ఉంది సార్. ఏంటంటే వెహికల్ స్టాండ్ అంటే మాత్రం మనకి ఆప్షన్ ఏం చూపిస్తారు మనకి ఇక్కడ. వెహికల్ న్యూట్రల్లో ఆ స్టాండ్ అంటే మాత్రం వెహికల్ న్యూట్రల్లో ఉంటుంది సార్ మనకి. ఏ ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల కోసం చాలామంది భయపడుతూ ఉంటారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఇది స్టాండ్ అంటే మాత్రం మనకి న్యూట్రల్ ఉంటుంది కదా, వెహికల్ ముందుకు మూవ్ అవ్వదు సార్. సో చాలామంది రేర్గా అంటే చాలా ఇప్పుడు మీకు డిస్ప్లేలో మొత్తం చూపిస్తాను సార్. ఓకేనా సార్, దగ్గర ఇక్కడ రండి. అటు సరే సార్ మీరు స్టాండ్ తీసి చూపిస్తాను మీకు. స్టాండ్ తీస్తే మొత్తం డిస్ప్లేలో మీకు చూపిస్తాను సార్. యాక్చువల్గా మనకి స్టాండ్ అంటే మాత్రం వెహికల్ న్యూట్రల్లో ఉంటుంది సార్. ఈ న్యూట్రల్ అంటే వెహికల్ మనకి ముందుకు మూవ్ అవ్వదు సార్. స్టాండ్ తీసేటప్పుడు వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది సార్ మనకి. సార్ దేనికైనా ఈ బ్రేక్ పట్టుకోవాలి సార్ మనం. మనకి డి అంటే డ్రైవ్ మోడ్ సార్. ఇది దీంట్లో మనకు 2 modes ఉంటాయి సార్. ఫస్ట్ మోడ్ ఎక్కువ మోడ్ సార్. ఇది ఫస్ట్ మోడ్ ఎక్కువ మోడ్ సార్. ఇది ఎక్కువ మోడ్లో మనకి మ్యాక్సిమం 40 speed సార్. 40 speed రేంజ్ 90 వస్తుంది సార్ మనకి. అగైన్ స్పోర్ట్స్ మోడ్ సార్. ఇది స్పోర్ట్స్ మోడ్లో మనకి 70 speed సార్. 70 speedలో రేంజ్ అనేది 80 వస్తుంది సార్ మనకి. ఆర్ అంటే రివర్స్ ఉంటుంది సార్ వెహికల్లో. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రివర్స్ ఆప్షన్ వస్తుంది సార్ మనకి. నార్మల్ 3 feet అవుతుంది సార్ బ్యాక్ అండ్ వెహికల్. అర్థంగా మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి సరే సార్. చాలామంది వెహికల్స్ స్టార్ట్ చేస్తారు మూవ్ అవుతూ ఉంటుంది సార్. ఇది మనం బ్రేక్ పట్టుకొని సింగిల్ ట్యాప్ చేస్తే అప్పుడు వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది సార్ మనకి. సింగిల్ ట్యాప్ చేస్తే ఎక్కువ మోడ్లోకి వస్తుంది సార్. ఎక్కువ మోడ్కి వచ్చినప్పుడు 40 speedలో మనకి వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది సార్. అగైన్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది సార్ మనకి. దాంట్లో 70 speed ఉంటుంది సార్ మనకి. 70 speedలో మనకి 80 వస్తుంది సార్ రేంజ్ అనేది. ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ పోతుంది సార్ మన వెహికల్ అనేది. రివర్స్ మోడ్ కూడా ఉంటుంది మన వెహికల్లో. లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ వస్తుంది సార్ మనకి. వెహికల్ రివర్స్ కూడా వస్తుంది సార్ మనకి. స్టాండ్ వేస్తే ఆటోమేటిక్ న్యూట్రల్లోకి వస్తుంది సార్ వెహికల్ అనేది. వెహికల్ ముందుకు మూవ్ వస్తుంది మనకి. సార్ నేను మళ్ళీ చెప్తాను సార్ మీకు. మన వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్ మనకి. మన వెహికల్లో IP67 వాటర్ ప్రొడక్షన్ ఉంటుంది సార్ మనకి. ఫర్ సపోజ్ మన వెహికల్ ఈ లెవెల్లో వాటర్ దాకపోయినా ఏ ప్రాబ్లం ఉండదు సార్ మన వెహికల్లో. ఎందుకంటే మనకి IP67 వాటర్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు సార్. మనం అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు మన దాంట్లో సార్. ఓకే వెహికల్ సార్ మన వెహికల్ సర్వీసింగ్ వచ్చేసి ఎవ్రీ 5 months సర్వీసింగ్ చేసుకోవాలి సార్. సర్వీసింగ్ అంటే మామూలుగా ఏముంటుంది సార్. దేంట్లో బ్రేక్ ప్యాడ్ చెక్ చేస్తారు, బ్యాటరీ చెక్ చేస్తారు, ఫ్యూచర్ చెక్ చేస్తారు సార్. తర్వాత వారు మీకు వాటర్ వాష్ చేసి పంపిస్తారు సార్. మనకి సర్వీసింగ్ సెంటర్ అనేది ప్రకాష్ నగర్లో ఉంది సార్. మనకి దగ్గరలో బేగంపేటలో ఉంటుంది సార్ మనకి. మీకు అందరూ అందుబాటులో ఉంటారు సార్. మనకి ఏ ప్రాబ్లం ఉండదు దీనివల్ల మనకి. సార్ మన వెహికల్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. ఫస్ట్ అయితే మన వెహికల్ కూడా మనకి స్పాట్లో వచ్చేసింది సార్. మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సార్ మనకి. మన దగ్గర ఓన్లీ బజాజ్ ఫైనాన్స్ ఉంది సార్ మన దగ్గర. మీరు మినిమం డౌన్ పేమెంట్ 30 కట్టుకోండి సార్. మిగతా మీరు 10 ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు సార్ మనం. సార్ ఫైనాన్స్లో మ్యాక్సిమం మనం 30,000 డౌన్ పేమెంట్ కట్టుకోవాలి సార్. దీంట్లో వచ్చేసి మనకి 4 years ఈఎంఐ ఉంటుంది సార్ మనకి. 4 yearsలో మన చాయిస్ ఎంతైనా పెట్టేసుకోవాలి సార్ మనం. సార్ మా వెహికల్ అనేది చాలా బెస్ట్ వెహికల్ సార్ ఇది. ఎందుకంటే సార్ దీంట్లో మనకి ఫుల్లీ మెటల్ బాడీ ఉంటుంది సార్. స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది మనకి. సీటింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది. ప్లస్ మీకు IP67 వాటర్ ప్రొడక్షన్ ఉంటుంది సార్. దీనివల్ల మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది సార్ వెహికల్కి.
మనకి వచ్చేసి వెహికల్లో మనకు బీకెస్ ఉంటాయి సార్. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు సార్. మీకు మ్యాట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మీకు మిర్రర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీకు బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీకు ఫుల్లీ మెటల్ బాడీ ఉంటుంది. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.